ఆయన మా సూపర్ సీనియర్ అనమాట. అనంతపూర్లో చదివాడు ఆయన. డిగ్రీ దాని తర్వాత ఇంటర్ అన్నీ అక్కడ చేశాడు అనమాట. అక్కడ గేమ్స్ పరంగా కానీ ఆయన ఎప్పుడు చురుగ్గానే ఉండేటోడు. దేశం అని చెప్పి దేశం కోసం అర్పించాడు ప్రాణాలు. నాకు కూడా లోపల ఫీల్ అయింది. సారీ. వీర జవాన్ మురళీ నాయక్ గారు సో మన దేశం కోసం ప్రాణాలు వదిలారు. మన ఏపీ గవర్నమెంట్ కూడా కొంతమేరకు హెల్ప్ చేయడం జరిగింది. 50 lakh క్యాష్ కావచ్చు, 5 acres ల్యాండ్ కావచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సొంతంగా 25 lakhs ఇచ్చారు. సో అసలు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కావచ్చు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అడిగారు కదా, ఆయన మా సూపర్ సీనియర్ అనమాట. మాది సత్యసాయి జిల్లానే, అనంతపూర్లో చదివాడు ఆయన. డిగ్రీ దాని తర్వాత ఇంటర్ అన్నీ అక్కడ చేశాడు అనమాట. ఆయన 2-3 సార్లు నేను కూడా చూశాను. అయితే ఏంటంటే మన లోపల ఉండి వర్క్ చేసుకోవడం వేరనమాట. ఆయన ఎప్పుడు ఆర్మీ అంటూ స్పోర్ట్స్ పరంగా కూడా మంచిగా ఉండేటోళ్ళు. అంటే మా సీనియర్లు కూడా కాల్ చేసి కనుక్కున్నాను. ఏంటంటే జవాన్ అంటే ఆయన చెప్పాడంట ఆల్రెడీ, బార్డర్కి వెళ్ళి చనిపోతాను, నేను చనిపోయేటప్పుడు నా పైన మన జెండా ఏదైతే ఉందో జెండా అయితే కప్పండి అమ్మా అని చెప్పాడంట. ఇంకొక 1 yearలో రిటైర్డ్ అయిపోయేటోడు. ఆ కళని అది నిజమవుతుందని అనుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. నిన్నైతే చూస్తూ ఉంటే ఎంతో బాధాకరం అనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లి రోధిస్తూ ఉంది, వాళ్ళ నాన్న కూడా ఎంతో బాధిస్తానమాట. నిన్న అదిగాక మదర్స్ డే. ఒక తల్లికి ఒక కొడుకు ప్రేమ అందలేకపోయింది, ఒక కొడుక్కి ఒక తల్లి ప్రేమను చూసుకోలేకపోయాడు. అది చెప్పాలంటే నేను చాలా బాధాకరంగా ఉందన్నమాట. వాళ్ళు అయినా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా ఒక 50 లక్షలు డబ్బులు అయితే ఉందో ఆ డబ్బులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 20 లక్షలు ఇచ్చారు. దాని తర్వాత ల్యాండ్ అంత ఇంత ఇచ్చారు. గవర్నమెంట్ జాబ్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. అయితే ఇన్ని డబ్బులు ఇచ్చినా కూడా అది అనేది ఒక తిరిగి రాదనమాట. తిరిగి రాని లోకాలకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి అది కాక వాళ్ళకు ఉంది ఒకటే కొడుకు అనమాట. అది చాలా బాధాకరం. వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆయన రికవరీ అయితే చేయలేరు కదా. కాకపోతే ఏంటంటే ఒక భారతీయుడిగా నేనైతే గర్విస్తూ ఉన్నాను, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ గర్విస్తూ ఉన్నారు. పౌరుడిగా చనిపోయాడు. అసలు మా సత్యసాయి జిల్లాకి అదొక పేరు అనొచ్చు. చాలా అదైతే బాధాకరం. ఒకటే చదువుకున్నామన్నారు కదా, దగ్గర నుంచి ఎప్పుడైనా చూసారా? ఒకసారి చూశాను. ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ పరంగా బాగానే ఉంటాడు. ఆర్ట్స్ కళాశాల అని ఒకటి ఉంటుంది అనమాట అనంతపూర్ డిస్టిక్లో. అక్కడ గేమ్స్ పరంగా కానీ ఆయన ఎప్పుడు చురుగ్గానే ఉండేటోడు. దేశం అని చెప్పి దేశం కోసం అర్పించాడు ప్రాణాలు. ఇది చాలా నాకు కూడా లోపల ఫీల్ అయింది. సారీ. అంతే భయ ఇంకా